కొత్త ఫిగర్ వచ్చింది, మళ్ళీ ఫోన్ చేస్తానే. నమస్కారం డాక్టర్. నమస్తే నమస్తే, కూర్చో. ఏంటి రోగం? మీకు ఒకసారి చూపిద్దామని వచ్చాను డాక్టర్ ఏం గారు. చూపిద్దామని? అదే డాక్టర్ గారు, అదేంటే? అదే ఒకసారి టెస్ట్ చేయించుకుందామని. అవునా? నీ పేరేంటి? పేరు కామిని అండి. అబ్బా, దగ్గర దగ్గర పేరు. ఇంతకీ ఏంటి ప్రాబ్లం? మాకు పెళ్ళయ్యి 4 సంవత్సరాలైందండి. ఇంతవరకు పిల్లలే పుట్టలేదండి. డోంట్ వరీ, నేను ఉన్నాను కదా, ఒకసారి బలం మీద పడుకో, టెస్ట్ చేస్తాను. ఏమండి, ఓసారి ఇలా వచ్చి కూర్చోండి. ఎవరిని? మా ఆయనండి. ఏంటమ్మా, నా మీద నమ్మకం లేదా నీకు? మీ మీద నమ్మకం లేకపోవడం కాదండి, మా ఆయన మీదే నమ్మకం లేదు. ఏ బయట మా ఆయన అదే మీ నర్సుతో చాలా బిజీగా ఉన్నాడు. ఇబ్బరొట్లు తింటావలా ఉంది. భోజనం ముందా తర్వాత? అర్థమైంది. నువ్వు రాజవుతా. అది సంగతి. ఏమైంది డాక్టర్ గారు? ఏం పర్లేదు, నో ప్రాబ్లం. చిన్న ప్రాబ్లమే. మీ ఆయన కూడా సేమ్ ప్రాబ్లం ఉండొచ్చు. ఈయన డాక్టర్ అమన దగ్గర పంపిద్దాం. నువ్వు మాత్రం నా దగ్గరికి వచ్చి 4-5 సార్లు టెస్ట్ చేయించుకో. నాకు కూడా మీరే చూడండి సార్. నువ్వెందుకే బాబు మధ్యలో? కుదరదు కానీ నువ్వు అక్కడే, తను ఇక్కడే, సేమ్ టైంలో చూపించుకుంటే బెస్ట్ రిజల్ట్స్ వస్తాయి. ఓకే ఓకే. కామిని, ఇక నీ బాధ్యత అంతా నాదే. ఓకే డాక్టర్ గారు, వెళ్ళొస్తాను మరి. వెళ్ళొస్తానండి. ఈసారి నువ్వు రాకే. డబ్బుకు డబ్బు, ఏ జబ్బు లేని ఫిగర్. డాక్టర్ అనంత్ FMDM. నువ్వు సూపర్ హే. ఇలాంటి ఫిగర్లు 4 తగిలితే చాలు రోజుకి. రాజు వేడలర్ర విత్తే జమ్ములర్ర యగ్గ అరయగ్గ 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 ఆయగ్గ. బోలియే వంశీ సాబ్, బోలియే మిత్రం. రమ్మన్నారుగా, చెప్పండి. సీరియసా? సీరియసా? నేను సీరియసే. నాకు సీరియస్ కూడా చేత కదా. ఏమా ఇంత లైఫ్, దీనికి ఎందుకు సీరియస్? మనం శాశ్వతం చెప్పండి. మనం మొన్న నుంచున్నట్టే మీ చేతిలో మాట్లాడాడు కదా, మీ చేతిలో మాట్లాడాడు. ఒప్పుకోండి. దీనికి ఎందుకే అంత బిల్డప్? ఫ్రెండ్లీగా ఉండాలా? ఇంతకీ ఎందుకు రమ్మన్నారు మమ్మల్ని? కమాన్, విషయానికి రండి. వచ్చా నువ్వు? ఏంటి ఇచ్చేది? విషయం. విషయమా? అదేంటి విషయం అయ్యా? విషయం అంటే అదేంటంటారా? నేను అలిగా, నేను మాట్లాడను. ఏంటి తలపట్టుకున్నారు? తలనొప్పికి జెండు బాం వాడండి. టింగ్ టింగ్ టింగ్. నా భర్తను చంపింది మీరేనని నాకు తెలుసు. సాక్ష్యాధారాలతో ఈ విషయాన్ని నిరూపించగలను. అంతెందుకు, నేను చనిపోతూ చెబుతున్న ఈ మాటలే మరణ వాంగ్మూలమై మీకు మరణ శాసనం రాయగలవు. అవి అవి పద్మావతి గారు మాటలేనా? ఇంతకీ మేడం ఎలా చనిపోయారు? కామెడీలు అంటే అవే. చంపేసి నాకు జెండు బాం రాస్తారా? మేం చంపామా? మరి నేను చంపానా? అవును, నువ్వు తోసావు, వాళ్ళు వేశారు. ప్లీజ్, మీకేం కావాలో చెప్పండి. ముందు ఆ క్యాసెట్ ఇచ్చేయండి ప్లీజ్. ఆకాశవాణి రికార్డులు బయటకు ఇవ్వబడవు. సార్, ఇదంతా వద్దు. మీకేం కావాలో మీరు ఎందుకు బ్లాక్మెయిల్ చేస్తున్నారు? డైరెక్ట్గా చెప్పండి. అవును సార్, ఈ మెంటల్ టార్చర్ మేము భరించలేకపోతున్నాం. ప్లీజ్ చెప్పండి. నాకేం కావాలి? చాక్లెట్, ఐస్ క్రీమ్, వింటర్, ఉపశమనం వస్తుంది. అమ్మాయి మా ఆవిడ నరక్కొట్టి నాకు డైవర్స్ ఇస్తుంది. మరి నాకేం కావాలి? ఎయిడ్స్. దీని గురించి మీకు తెలుసా? నిశ్శబ్దాన్ని ఛేదించండి. తెలుసా? తెలీదు సార్. తెలుసుకున్నారండి, తెలుసుకున్నారండి. ఎయిడ్స్ గురించి, మంట గురించి కాదు, ఎయిడ్స్ గురించి. తెలీదా? లేవండి, బయలుదేరండి. వస్తారా? తెలుసుకుంటా. మిర్చి మసాలా ఏంట్రా? టీవీ ప్రోగ్రామ్ లాగా. ఇష్టం అండి. మిర్చి మసాలా అంటాను, మిడ్ నైట్ మసాలా అంటాను. మీకు ఎందుకండి? తగలడవలే ఆగరా. ఏంటండి ఎందుకు ఆగాలి? అసలు మీకు నాకు సంబంధం ఏంటి? మీరు మార్కెట్ మనుషులు, మేము తోపుడు వండుగాళ్ళు. మీ అంతస్తేటి మా అంతస్తేటి. ఈ మధ్య ఎక్స్ట్రాలు చేస్తున్నాం తెలుసు గానీ మరీ ఇంత పెరిగింది అనుకోలేదురా. సర్లే చెప్పండి బాబు. 4 బీరకాయలు కావాలి. నా దగ్గర బీరకాయలే కానీ బీరకాయలు ఉండవండి. మరి అదేరా, నువ్వు కూరగాయలు అమ్ముతావు నాకు తెలవదా? నేను కూరగాయలు కొనడానికి రాలేదా? మరి ఎదవడిపులని ఎందుకు?
సరే కిలో టొమాటాలు ఎంత? అయ్యి బాబాయ్ 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 ఏమండి రామారావు గారు సుధాకర్ గారు నా అదృష్టం పండిపోయింది బాబు. గోపాలరావు గారు నా దగ్గర కాయగూరలు కొండవా. ఏమండి మార్కెట్ మూసారా? ఏడ్చేవులే గానీ కిలో టొమాటాలు ఎంత? ఎంత ఉందా తీసుకోరా. సరే తప్పుతుందా ఇవ్వు. రైనా దగ్గర రేట్లు ఎక్కువరా. రేపటి నుంచి మార్కెట్కే వెళ్ళి తెచ్చుకుంటా. సార్ మాట చెప్తాను ఏమనుకోరు కదా. చెప్పు. మీరు కొన్నదాని మీద మహా అయితే రూపాయి 2 రూపాయలు వేసుకుంటారు సార్ లాభం. ఆ మాత్రం దానికి మీరు మార్కెట్కి వెళ్ళాలా చెప్పండి. రూపాయికి రూపాయరా జత ఏది? ఏంటి సార్ జత ఇది? పొద్దున్న డంచనగా తయారై స్నానం చేసి తలదూకుని 7 బయటికి బయలుదేరతారా? అక్కడికి మార్కెట్కి. ఎందుకు? అప్పుడు మీరు ఫ్యాన్ వేసుకుంటారా? ఆ, అది ఆపడం మర్చిపోతారు. అది అట్టాగే తిరుగుతుంటది. కోటర్లో పెట్రోల్ వేస్ట్ మార్కెట్ దాకా వెళ్ళాలంటే. పైపచ్చు మార్కెట్లో లేట్ అయింది అనుకోండి, కంగారు ఇంటికి వచ్చి నీళ్ళు వేసుకుని ఆఫీస్కి వెళ్ళిపోతారు. ఆఫీస్కి లేటు. ఈ కంగారులో మీరు తినడం మర్చిపోతారు. లేట్ అయిపోయిందని మీ ఆఫీసర్ తిడతాడు. తిట్టినప్పుడు ఆ బాత్ తోటి ఓ టీ ఎక్స్ట్రా తాగుతారు. ఆ చిరాకు మీద ఇంటికి వచ్చి అమ్మగారి మీద, అమ్మాయి మీద, వంశీబాబు గారి మీద చిరాకు పడుతుంటారు. ఆ బాత్ తోటి వాళ్ళు చెప్పిన పని సరిగ్గా చేయలేరు. ఆఖరికి మీ వంశీబాబు మిమ్మల్ని చూసి మా బాబు ఎట్టగా తిడుతుంటాడు అని చెప్పి మిమ్మల్ని తప్పించి తిరుగుతుంటాడు. మీ అమ్మగారు ఆ బాధతోటి హోంవర్క్ సరిగ్గా చేయలేక బడిలో తనులు తింటారు. ఏడ్చుకుంటూ వస్తే అమ్మాయి గారిని మీరు ఓదార్చడానికి ఐస్ క్రీమ్ కొనివ్వాలి. అమ్మగారు కోపంగా ఉంటే ఆమెను సముదాయించడానికి సినిమాకి తీసుకెళ్ళో, పార్క్ తీసుకెళ్ళో మెప్పించాలి. ఇదంతా ఎందుకు సార్? సార్ ఈ కంగారులో మీరు స్కూటర్ స్పీడ్గా డ్రైవ్ చేస్తున్నప్పుడు ఏ కారో గుద్ది యాక్సిడెంట్ అయిపోతా చెప్తున్నా. ఎందుకు సార్ ఇదంతా? అదే ఆ రూపాయి నా మొఖాన్ని కొట్టారనుకోండి, మీరు ఇంట్లో చక్కగా కూర్చుని కాలు మీద కాలు వేసుకుని పేపర్ మొత్తం చదువుకుంటే హ్యాపీగా ఉండొచ్చు. ఎలా ఉంది? ఒరేయ్, ఆపరా ఇక. నీ కిలోకి 2 రూపాయలు ఎక్కువ ఇవ్వనందుకు, నేను మార్కెట్కి వెళ్ళి కూరగాయలు తెచ్చుకున్నందుకు ఇంత కథ జరుగుతుందా? ఒరేయ్, ఈ జీవితంలో ఇక మార్కెట్కి వెళ్ళనురా. నీ దగ్గరే కొంటా. కావాలంటే నీ ఇష్టం వచ్చిన రేట్ వేసుకో. అబ్బా. నేను ఎప్పుడైనా నీ జీవితంలో మార్కెట్ దగ్గర కనిపిస్తే ఇదిగో ఈ క్యాబేజీ, ఈ సొరకాయ దండగుచ్చి నా మెళ్ళో వేయి. సార్ ఆ. ఇంత చిన్న విషయం చెప్పడానికి మీకు ఇంత క్లియర్ గా చెప్తే అర్థమైంది కాదు. అందుకే అన్నారు మనిషికో మాట గొడ్డుకో. ఒరి కూరగాయలు ఇచ్చారా? కావాలి కదా, మర్చిపోయాను. క్యాబేజీ! టమాటో కావాలా? ఏ క్యాబేజీ! వస్తున్నాను అమ్మగారు. రే పిచ్చోడు రాలేదేట్రా బాబు. ఈరోజు ఏం సీన్ చూపిస్తాడో, ఏం స్టెప్లు వేస్తాడో. ఎక్కడో రిహార్సల్లో ఉన్నట్టు వస్తాడు. వెయిట్ చేయండి. నా మనసుకు చెప్పారు గుడ్ మార్నింగ్, నా కలలకు చెప్పారు గుడ్ మార్నింగ్, నా నడుముకి చెప్పారు గుడ్ మార్నింగ్, నా పిచ్చికి చెప్పారు గుడ్ మార్నింగ్. నన్ను పిచ్చి నా కొడుకన్నావు, నేను విన్నా. మెంటల్ నా కొడుకన్నావు, విన్నా. ఇంకేం తింటారు? అమలకలు తింటారా? నీ అమ్మ, నీ అక్క, నీ తల్లి, నీ చెల్లి లేదు సార్. కొంచెం తింటారా? లేదు సార్. కొంచెం. ఓకే, పాయింట్ కొద్దాం, చెప్పండి. పొరపాటైంది సార్, సారీ. గమ పదని సావు. నాకు సంగీతం వచ్చు. చిన్నప్పుడు ఇదే పాడేవాణ్ణి. మా అమ్మ కూడా ఇలాగే పాడేది. సరే, నా విషయం ఏం చేశారు? అది ఎయిడ్స్ గురించి తెలుసుకున్నాం సార్. ఎలా తెలుసుకున్నారు? 6 గంటలకే లేచి పుస్తకాలు చదివాం సార్. డీటెయిల్స్ తెలుసుకోవడానికి లైబ్రరీ కూడా వెళ్ళాం సార్. మా ప్రొఫెసర్ని కూడా అడిగి తెలుసుకున్నాం సార్. అవ్వా, ఇంటెనక బామ్మని, ఇంటి ముందు బొమ్మని అడిగారా? ఇదిగో మీ టైం టేబుల్. టైం టేబులా? అంటే అమ్మాయిలతో పేకాట్లు, క్రికెట్లు, క్యారమ్ బోర్డులు, మధ్యాహ్నం బ్లూ ఫిలిం. చాలా, ఇంకేమైనా కావాలా? ఇవన్నీ మీకెలా తెలుసు సార్? ఎలా తెలుసు? ఎప్పుడు ఏంటని క్వశ్చన్ వేశారనుకో, ఇంకోసారి తేడా చేశారనుకో, ఈసారి టైం టేబుల్లో పోలీసులు బుద్ధికుంటారా?